హాయ్, వెల్కమ్ టు నవ్వుల తోరణం. నేను మీ లక్కీ. మన నవ్వుల తోరణం సిరీస్లో పార్ట్ 3 ఎలా ఉందో చూసేద్దామా? అత్తమ్మ తొందరగా వెళ్ళేసి కూరగాయలన్నీ సర్దుకొని రేపటికి అన్నీ రెడీ పెట్టుకోవాలి వినాయక చవితికి. అలాగే ప్రియా. చూడు ప్రియా, కూరగాయలన్నీ సరిగ్గా వచ్చాయా? మార్కెట్లో నుండి అన్నీ సరిగ్గా తెచ్చుకున్నామా? ఒకసారి మంచిగా చెక్ చేసి సర్దేసాయి. అన్నీ కరెక్ట్గానే వచ్చాయి అత్తమ్మ. ఏంటి ఒక 50 రూపాయలు ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఓ, ఆ అరటి పండ్లు అమ్మే అతను ఒక 50 రూపాయలు ఎక్కువగా ఇచ్చినట్టు ఉన్నాడు. అయ్యో అత్తమ్మ, ఆ అరటి పండ్లు అమ్మే అతను మనకు తొందరలో 50 రూపాయలు ఎక్కువగా ఇచ్చినట్టున్నాడు. పర్లేదులే, అతను మనకు ఏ జన్మలో అప్పున్నాడో ఏంటో. ఏమంటున్నారు అత్తమ్మ? అతను మనకు ఏ జన్మలో బాగున్నాడోనా? అంతే కదా. అమ్మో, మా అత్తమ్మలా ఎవరూ ఆలోచించరు. ఏం చేస్తున్నావు శాంతమ్మ? అది అమ్మగారు, చెట్లకు నీళ్లు పడుతున్నాను. అదేంటి శాంతమ్మ, వర్షం పడుతుంది కదా? పర్వాలేదు అమ్మగారు, గొడుగు పట్టుకొనే పడుతున్నాను. నాకు కనిపిస్తూనే ఉన్నది, కానీ వర్షంలో నీళ్లు పడడం ఎందుకు? కిచెన్లో అన్ని పనులు తప్పించుకోవడానికి చెట్లకు నీళ్లు పడుతూ కూర్చున్నావు. ఈ అమ్మగారు ఎప్పుడూ అంతే, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. తొందరగా కిచెన్లోకి వచ్చేసే, కూరగాయలన్నీ కట్ చేసి ఇవ్వాలి. పిండి వంటలన్నీ చాలా చేసుకోవాలి. తొందరగా పూజకు అన్నీ రెడీ పెట్టుకోవాలి. తొందరగా వచ్చేసే కిచెన్లోకి. అలాగే అమ్మగారు, వచ్చేస్తున్నాను. శాంతమ్మ, ఆ కూరగాయలన్నీ తొందరగా కట్ చేసేవు, వంట తొందరగా కంప్లీట్ చేయాలి. అలాగే అమ్మగారు. అత్తమ్మ, గ్రైండర్లో పప్పు వేయండి గారెలకి. ప్రియా, వేస్తున్నాను పప్పు. ఏంటి పప్పు ఇలానే ఉంది, పిండి అవ్వకుండా? ఓ, స్విచ్ వేయనే లేదా అత్తమ్మ? అత్తమ్మ, గ్రైండర్లో పప్పు వేశారు కానీ స్విచ్ వేయలేదేంటి? నువ్వే చెప్పావు కదా గ్రైండర్ ఫుల్లీ ఆటోమేటిక్ అని. స్విచ్ మనమే వేయాలా? ఫుల్లీ ఆటోమేటిక్ అంటే స్విచ్ కూడా అదే వేసుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి? ప్రియా, లక్కీని వాసుని తీసుకొని రా, పూజ స్టార్ట్ చేద్దాము, లేట్ అవుతోంది. వస్తున్నాం అత్తమ్మ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఓం జయ జగదీశ హరే. ఓం జయ జగదీశ హరే. పూజ అయిపోయింది కదా ప్రియా, ఇక వెళ్ళి మనం తినడానికి అన్నీ రెడీ పెడదాం వెళ్ళి. వంటలన్నీ చాలా బాగున్నాయి లక్ష్మి. ఈ మోదకులైతే నాకు చాలా నచ్చాయి. ఎందుకు నచ్చవు? అందులో చక్కెర ఉంది కదా, మీకు షుగర్ ఉన్నా కూడా స్వీట్సే నచ్చుతాయి. ఎందుకు అమ్మ ఏదో ఒకటి అంటావు? నాన్నని తినని కదా. ఇప్పుడేమో స్వీట్స్ తింటాడు, తర్వాత ఏమో కాళ్ళు నొస్తున్నాయి, అవి నొస్తున్నాయి అంటూ హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావేంటి లక్ష్మి? నీకు కూడా షుగర్ ఉంది కానీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా తీయగా మాట్లాడవు. తిననీయండి అత్తమ్మ, ఈరోజు పండగ కదా, పండగ రోజు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్వుల తోరణం ఛానల్. నెక్స్ట్ పార్టులో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.